Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ బ్లాగ్స్. ఇవాళ మీరు కనుక ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే టమాటా ములక్కాడ వండుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను రండి. ఓకే, కడాయి అనేది వేడైపోయిందండి. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. అలాగే ములక్కాడలు కూడా ఆనియన్స్తోనే వేసేస్తున్నాను. ఇవి మనకు ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యేంత వరకు మనం మూత అనేది పెడదామండి, అవి మగ్గుతాయి అప్పటి వరకు. ఓకే, మూత తీస్తున్నాను. ఇప్పుడు నేను కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. మూత పెట్టి మనం టమాటా అనేది మగ్గించుకోవాలి. 5 minutes అయిపోయింది. చూడండి, టమాటా ఉడికిపోయిందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఇది పట్టించిన కారము స్పైసీ అనేది చాలా ఉంటుంది. నాకు 1 స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి. కర్రీ టేస్ట్ ఇందులో అయినా వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది మనకి. దీనికి సరిపడా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మూత పెడుతున్నాను. ఒక 10 నిమిషాలు మనకు ఉడికితే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఓకే, కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. టమాటా ములక్కాడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎలా వచ్చింది ఏంటనే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.